హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మరొక చిన్న రిక్వెస్ట్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా తప్పకుండా ఫాలో అవుతారు. ఇప్పుడు ఇంతవరకు అయింది 10 ఎపిసోడ్సే కాబట్టి పాతవన్నీ కూడా ఒకసారి వీలు ఉన్నప్పుడు వీకెండ్స్లో చూసేయండి. చంచలమ్మ గారు సింధూరని తన చెల్లి శ్రీవల్లిని కూర్చోబెట్టి గోరుముద్దలు కలిపి తినిపిస్తూ కబుర్లు చెప్తూ ఉంటే ఇంటిల్లిపాది అంటే చంచలమ్మ భర్త కార్తికేయ, సింధూర అమ్మా నాన్న చూసి చాలా మైమర్చిపోతారు. ఎంతో ఆనందం పొందుతారు ఆ సీన్ చూసి. తర్వాత భోజనం అంతా తినిపించాక దిష్టి కూడా తీసేసి మీరు కూడా తినండి అనేసి సింధూర వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అర్ధరాత్రి వెంకటాపురంలో అందరూ నిద్రపోతూ ఉంటారనమాట. పల్లెటూరు కాబట్టి అందరూ బయట మంచాలు వేసుకొని పడుకొని ఉంటారు. ఒకతను మాత్రము చలిమంట దగ్గర చలిమంట కాచుకుంటూ కూర్చొని ఉంటాడు. ఇంతలో మెల్లగా ఒక చిరుతపులు వస్తుందన్నమాట. ఒక మంచం దగ్గరికి వెళ్ళబోతుంది. అప్పుడు అతను చూసి గట్టిగా చిరుతపులు వచ్చిందిరా లేవండి అనేసి అంతా గందరగోళం చేస్తాడనమాట. ఆ చిరుతపులి పారిపోతుంది. అప్పుడు అందరూ ఊరంతా లేస్తారనమాట. జనాలు ఊర్లోకి ఎలా వచ్చిందని అందరూ పరిగెట్టుకుంటూ విజయమ్మ ఇంటి ముందుకు పోయి విజయమ్మ గారు బయటికి రండి, విజయమ్మ గారు అనేసి పిలుస్తూ ఉంటారు. అప్పుడు విజయమ్మ భర్త బయటకు వస్తారు. ఏమైంది అని అడుగుతారు. ఊర్లోకి చిరుతపులు వచ్చిందమ్మా, ఇన్ని రోజులు అడవిలోకి మేతకు వెళ్ళిన మేకలను మాత్రమే చంపి తినేది, ఇప్పుడు ఏకంగా ఊర్లోకే వచ్చేసింది, ఎలా వచ్చిందో అని ఆమెకి చెప్తారనమాట విజయమ్మకు. రావటమే కాదమ్మా, పాలేరు చెంగయ్యను చంపి అడవిలోకి ఈడ్చుకెళ్ళిందమ్మా అని చెప్తారు. మనకైతే చూపించరు అతన్ని చంపి ఈడ్చుకుపోయింది, వీళ్ళు చెప్తారనమాట. వారం క్రితం అడవిలోకి వెళ్ళిన పశువుల కాపరిని చంపి తినేసింది, మనిషి రక్తం మరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఊర్లోకి రావడం కూడా మొదలుపెట్టిందమ్మా అని కంప్లైంట్ చేస్తారు. ఆమె ఆ ఊరికి ప్రెసిడెంట్ కాబట్టి అందరూ ఆమెను వేడుకుంటారనమాట. ఊర్లో జనాలకు ఏమవుతుందో ఎప్పుడేమవుతుందో అని భయంగా ఉందమ్మా, మీరే కాపాడాలమ్మా అని అందరూ వేడుకుంటారు. అప్పుడు విజయమ్మ మీరేం భయపడొద్దు అని చెప్పి ఫోన్ తీసుకుని ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తుందన్నమాట. ఫారెస్ట్ ఆఫీసర్తో ఇలా మాట్లాడుతుంది. నేను మీకు ఆల్రెడీ పశువులను చంపి తింటున్న పులిని బంధించమని మీకు కంప్లైంట్ చేశాను కదా, మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా చేయబట్టే మొన్న పశువుల కాపరిని చంపేసింది, రక్తం మరిగింది కాబట్టి ఊరిలో కూడా వచ్చి ఈరోజు ఇంకొకరిని చంపి పొట్టన పెట్టుకుంది అని చెప్తుంది. తర్వాత ఊరి జనాలతో పోయిన ప్రాణాన్ని నేను ఎలాగూ తీసుకురాలేను, కానీ ఇలా మళ్ళీ జరగకుండా తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఊరి జనాల్ని పంపించేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో తెల్లవారుతుందనమాట. ఇక తెల్లవారుతూనే కార్తికేయ హాల్లో సోఫాలో పడుకొని కలగంటూ ఉంటాడనమాట. చంద్రం వచ్చి డిస్టర్బ్ చేస్తాడు తనని. ఇంతలో గజ్జెల సప్పుడు వినిపిస్తుంది. మెట్లు దిగుతూ సింధూర ఓవల సౌండ్ వినిపిస్తుంది అనమాట. సింధూర అలా నడుచుకుంటూ వస్తుంటే కార్తికేయ అలా చూస్తూనే ఉంటాడు. ఎదురుగా వచ్చి నిలబడి ఏంటి అలా చూస్తున్నావు, నా లంగా ఉండి బాగుందా అని అడుగుతుంది. సూపర్గా ఉంది అని చెప్తాడు. ఇదంతా గమనిస్తున్న జులాయి అబ్బాయి చాముండి కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఇంతలో చెంచలమ్మ చెన్నకేశవ్ గారు కూడా మెట్లు దిగి అక్కడికి వస్తారనమాట. కార్తికేయని చూసి ఏంటి కన్నయ్య చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అని చెంచలమ్మ అడుగుతుంది. వాడి సంతోషానికి చిరునామా నువ్వే కదా చెంచలమ్మ అనేసి వాళ్ళ భర్త అంటాడు. వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిపిస్తున్నావు కదా, ఇక సంతోషంగా ఉండకుండా ఎలా ఉంటాడు అని అంటాడు. అప్పుడు కార్తికేయ నిజమే అమ్మ అంటాడు. అమ్మ అంటే గుడిలో ఉండే దేవత కాదు, కళ్ళ ముందు ఉండే దేవత. నేను నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం అమ్మ అని చెప్తాడు. ఆడదానికి సంతోషం కడుపున పుట్టిన పిల్లలు పిలిచే అమ్మ అనే పిలుపులోనే ఉంటుంది అని చెంచలమ్మ కొడుకుతో అంటుంది. కొంచెం కన్నీళ్లు పెట్టుకుంటూ అంటుంది, ఎమోషనల్ అవుతుంది. ఆ పిలుపులో ఉన్న ఆనందాన్ని పొందడం కోసం ఈ అమ్మ ఏమైనా చేస్తుంది కన్నయ్య అని చెంచలమ్మ ఎమోషనల్గా చెప్తుంటే సింధూర కూడా చాలా సంతోషపడుతుంది. అప్పుడు ఆ సంతోషంలో కార్తికేయ వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టుకుంటాడు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ తల మీద చేయి పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. ఎంత చక్కని కుటుంబం, ఎంత చక్కని కుటుంబ సభ్యులు కదా. తర్వాత సీన్లో శుభలేఖలు పంచిపెట్టమనేసి చంచలమ్మ వాళ్ళ మరిదికి తోడుకోడలకి తర్వాత తన ఆడపడుచుకి అన్నయ్య కూడా చెప్తుందనమాట. అంటే చాముండి వాళ్ళ అమ్మ నాన్నకి, జులా వాళ్ళ అమ్మ నాన్నకి అనమాట. వాళ్ళు పంచిపెట్టేసి ఇంటికి తిరిగి వస్తారు. సో ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వబోయిన చోటంతా వాళ్ళని అడుగుతారనమాట. కార్తికేయ కంటే మీ కొడుకు పెద్దవాడు కదా, మీ కొడుకు పెళ్లి చేయకుండా కార్తికేయకి చేస్తున్నారేంటి అని అందరూ అడిగారంట. తర్వాత వీళ్ళని కూడా అనమాట ఇంట్లో మేనకోడల్ని పెట్టుకొని బయట సంబంధం తెచ్చుకున్నారంట అని అడిగారంట. అలా అని వాళ్ళిద్దరు ఒకరికొకరు చెప్పుకొని అందరూ వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలా రుసరుసలు ఆడుకుంటూ ఇంట్లోకి వచ్చి చెంచలమ్మ గారితో చెప్తారనమాట. మీరు చెప్పిన అందరికీ మేము శుభలేఖలు పంచి వచ్చామనేసి, ఇక్కడ మాత్రం పళ్ళికిలిచ్చుకుంటూ చెప్తారు.
తర్వాత చెంచలమ్మ విజయమ్మను ఉద్దేశిస్తూ అంటుందన్నమాట, మనం ఒకరికి ఇవ్వడం మర్చిపోయాము అని. ఎవరు అంటారు చెన్నకేశవ్ గారు. అప్పుడు విజయమ్మ అంటుంది. ఆ పేరు విని ఇంట్లో అందరూ ఆమెకి ఇవ్వద్దు, ఆమె మన శత్రువు కదా, మొన్న కూడా అదే లగ్నపత్రికలు రాసుకునే రోజు కూడా గొడవ చేయాలని ప్రయత్నించింది, ఆమె ఇవ్వకూడదు మన శత్రువు అంటారు. అప్పుడు చెంచలమ్మ, జరుగుతున్నది నా కొడుకు పెళ్ళి, అది బంధువైనా మిత్రువైనా శత్రువైనా అందరూ నా కొడుకు పెళ్ళికి తప్పకుండా రావాల్సిందే అని అంటుంది. అందరూ నా కొడుకుని ఆశీర్వదించాల్సిందే అని చెన్నకేశవ్ గారిని తీసుకొని విజయమ్మకు పెళ్లి పత్రిక ఇవ్వడానికి బయలుదేరుతారు. పత్రికలు తీసుకుని విజయమ్మ ఇంటికి వస్తుంది చెంచలమ్మ. అప్పుడు బాగున్నావా చెల్లెమ్మ అనేసి విజయమ్మ భర్త అడుగుతాడు. మాది ఒకరికి పెట్టగలిగే స్థాయి కాబట్టి మేము బ్రహ్మాండంగా ఉన్నాము అని చెప్తుంది. అప్పుడు విజయమ్మ కల్పించుకొని, బ్రహ్మాండంగా ఉందామనుకున్న వాళ్ళు ఈ మధ్యన దారి తప్పి మా ఇంటికి వస్తున్నారేంటి అని వ్యంగ్యంగా అంటుంది. ఈ చెంచలమ్మ కారణం లేకుండా ఎవరింటికి వెళ్ళదు, ఏ పని చెయ్యదు అని పెళ్లి పత్రిక తీసుకొని విజయమ్మకు ఇవ్వబోతుంది. నా కొడుకు పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానించడానికి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో జరగబోయే పెళ్లి హడావిడంతా చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేసేస్తారు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్.